మీరు వేసిన నాటకాలని ఎవరు డైరెక్ట్ చేశారు? పామర సుబ్బారావు గారు, ఫస్ట్ ఆత్రేయ గారు గురించి చేశాడు. ఆత్రేయ గారితో ఆయన డైరెక్షన్ లో కూడా మిగతా అక్కడక్కడ నాటకాలు ఆడడానికి ఈ అక్కడ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసిన నాటకం అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు లాస్ట్ కి పిలిపించి డబ్బిచ్చాం వార్ ఫండ్ కోసం. చైనీస్ అగ్రెషన్ కి, తర్వాత పాకిస్తాన్ వారికి మేము రామారావు కండక్ట్ చేసి ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కార్ల మీద వెళ్ళి అట్లా కొన్ని సెంటర్స్ తీసుకొని అక్కడ సెంటర్ అక్కడ రెవెన్యూ మన కలెక్టర్లు వీళ్ళందరినీ ఫండ్ పోయి చేయడానికి ఇలా అప్పుడు ఆ నాటకాలు ఆడుతుండేవాళ్ళం. ఇచ్చిన తర్వాత పొద్దున్నే అసలు మనం ఎందుకు ఒక నాటికి రాయకూడదని పవిత్రంగా స్నానం చేసి కూర్చొని పూజ చేసి కూర్చొని ఆ నాటికి చేద్దామని చెప్పని ఒక నాటికి రాసామండి. అంతూ తెలియని అంతస్తులు అని ఆ నాటికి రాసి అది అరగంటకు రాసి రేడియో పంపించా. వాళ్ళు 15 నిమిషాలకి కుదించుకుని 25 రూపాయలు చెక్ ఇచ్చారు. 25 ప్యారిస్ వెళ్ళి మార్చుకోవాలి తీరకం నుంచి. ప్యారిస్ వెళ్ళి మార్చుకుని బస్సుకి రూపాయి లేదు. ఇన్ని మూటలు రూపాయలకి మన సాయంకాలం ఇస్తారని చెక్ మార్చుకుని వెళ్ళి మార్చుకుని అంటే ఏంటి అలా బాధలు పడుతున్నా సర్వైవ్ అవ్వాలి, ఇది సాధించాలి నాటకం, ఈ కళను సాధించాలి అంటే ఏంటి ఈ కళ యొక్క మరి మహత్యం దాని మరి అట్లా జీవశక్తి అదే నేను అందుకని అందుకుందాక యాటమ్స్ మనకి అనుబద్ధమైన అణువు ఉండే అణువులు ఇటువైపు డ్రైవ్ చేస్తుంటారు కదా. ఇంత వైవిధ్యం కలిగినటువంటి నటన ప్రదర్శించడానికి నాటక రంగం మీద, రంగస్థలం మీద ఉన్న అనుభవం మీకు ఏ విధంగా ఉపయోగం? నేను ముందే చెప్పాను, ఈ సినిమా ఫీల్డ్ నాటక రంగమే నాంది. అప్పుడు ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏమి లేవు. ఇవన్నీ ట్రైనింగ్ అవ్వడానికి నాటకంలో కానీ, రైటింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ, కెమెరా కానీ ఇవన్నీ ట్రైన్ అప్ అవడానికి ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఓన్లీ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళే దీంట్లో రాణిస్తారు. అంటే సాధన 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 ఇప్పుడు మనం నాటకం ఆడుతున్నాం, ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కన్నా 50 పెర్ఫార్మెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో రాటి తేలిపోయిన సాధన. అలా నాటకాలు ఆడు మనం దేని ప్రదర్శించో మనం లేదా ఆ మహానటులు ఎట్లా ఏం చేశారు, వాళ్ళని చూసి ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆ మాడ్యులేషన్ ఏంటి, హెచ్చుస్తాయి ఆ సింగ్ సాంగ్ టైప్లో వాళ్ళు ఎట్లా మాడ్యులేట్ చేశారు, ఎలా ఆకట్టుకున్నారు, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మనం బుకిష్గా కంటే కూడా ప్రాక్టికల్గా చూసిన చాలా మనకు దోహదపడుతుందండి. మీరు ఎంత న్యాచురల్గా చేస్తే అంత బాగా చేశారంట, లేదు ఆర్టిఫిషియల్గా ఏదో చేశారు బాగా అని అంటారు. అంటే న్యాచురల్గా చేయాలంటే యూ హ్యావ్ టు స్టడీ సొసైటీ, నేచర్ని స్టడీ చేయాలి. నేచర్ని స్టడీ చేయాలి అంటే మీరు ఏదో నేను గొప్ప యాక్టర్ జిగేలు పట్టుకున్నారు, గాగుల్స్ పెట్టి కలర్ఫుల్ డ్రెస్సులు వేసి కనబడి ఏం చేస్తారు, జనం మిమ్మల్ని చూస్తారు కానీ మీరు జనాన్ని చూడరు. జనం చూస్తుంటే మీరు అదేం స్టడీ చేయగలరు, జనం మిమ్మల్ని చూస్తుంటే. అందుచేత ఆర్టిస్ట్గా కనపడకూడదు, కనపడకోకుండా మీరు జనాన్ని స్టడీ చేయాలి. స్టడీ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. జనాన్ని చూస్తే మనకి కొన్ని మేనరిజమ్స్ కూడా దొరుకుతాయి. పెళ్లి చేసి కూడా దూపాటి బియ్యాన్ని పాత్ర చేసేటప్పుడు ట్రైన్లో ఎవరిని ఎక్కిస్తానికి వెళ్ళాడు. ఎక్కిస్తానికి వెళ్తుంటే ఒకరు మాట్లాడుతూ ఇది కళ్ళు ఇదేను గమ్మత్తుగా మేనేజర్ దాంట్లో పెట్టాడు. ఇదేదో బాగుంది అని అనుకుని అది స్టోర్ చేసుకున్నాడు. అది స్టోర్ చేసి ఈ పాత్ర పనికి వస్తుంది. అలా మీరు రకరకాల స్టోర్ చేసి పెట్టుకుంటే వాడు టెలిఫోన్ చేసేటప్పుడు కూడా పుచ్చుకుంటా మాట్లాడుతుంటే గుడ్డలు పెట్టుకుంటాడు, ఇది చేస్తాడు. న్యాచురల్ అది. అవన్నీ మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మన న్యాచురల్ ఎంత న్యాచురల్గా చేస్తే అంత బాగా చేశాడు అంటారు. నేను బాధపడే రోజుల్లో కూడా డబ్బు లేక తిండికి లేక రూపాయి ఉంటే సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఆ రూపాయి సినిమా చూసి ఇంటికి చూడండి రాసు మంచిగా దాకా పడుకున్నాను. ఎందుకంటే తప్పన ఆ సినిమా చూడాలి. వాళ్ళు ఏం ఎట్లా చేశారు, ఏ ఆర్టిస్ట్ అలా పృథ్వీరాజు ఎలా చేశాడు, రాయుడు ఎలా చేశాడు, తెలుగుమాన్ ఎలా చేశాడు, ఇంకొకటి ఎలా చేశారు, ఇవన్నీ
స్టడీ చేసిపోయాడు కాదు. వాళ్ళు ఏ మేనేజ్ పెంచారు, ఎక్కడ హావభావాలు ఇవన్నీ మనకు రేపు పొద్దున స్టోర్ చేసుకుంటే మనకు ఉపయోగపడతాయని ఒక ఆశ. అది నేర్చుకుంటాం అన్నప్పుడు. అందుకని ఇవన్నీ ఏంటి వాళ్ళు నేర్చుకునే, మీరు నాటకాలు అనండి లేకపోతే నటన ద్వారా నేర్చుకునేవ్వండి, ఇవన్నీ ఈ నాటక కళ నుంచి వచ్చినాయి. ఈ నాటక కళ అనేది లేకపోతే అసలు ఇప్పుడు లేటెస్ట్గా ఉద్భవించిన ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాదండి. ఎందుకంటే ఇది పెరిగిన తర్వాత ఇక డ్రైవర్గా వీళ్ళు కామర్స్గా పెట్టుకున్నారు ఈ సంస్థలని, కమర్షియల్గా సంపాదన కోసం ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టారు, పెట్టుకున్నారు. కానీ దీనికి కళను ఉద్ధరించడానికి కాదు. ఈ చేతులు కూడా ఏంటి, మనం నాటకాల మీద ఇంటే మనకి ఇదివరకు నేర్చుకోలేదు కాబట్టి మనం కూడా ఇన్స్టిట్యూషన్ ద్వారా అయితే మనం కూడా సినిమాలకి అందరూ ఒకటి వచ్చిందమ్మా. ఎందుకంటే ఈ నాటకాలను డామినేట్ చేసేదానికి సినిమా ప్రతి వాడు ఒక 10 నాటకాలు వేసేది మనకు కూడా సినిమా పిల్లగలిపోదాం. అలా రావడానికి ఇది లాగేసి ఎందుకంటే ఇదే ముదురుతంగా ఉంది పడిపోతుంది. అంచేత నిజంగా నాటకాల్లోనే ఉండేవాళ్ళదే వాళ్ళకి అది అసలు మహానుభావుడు మహా కళాకారుడు అతనే. నాటకాల్లో ఉండే అతనే కళాకారుడు, నిజమైన కళ. సఫర్ అవుతున్నా సరే అక్కడ ఉంటారు కానీ మళ్ళీ ఇంకోసారి వెళ్దాం. అది అందుకంటే అవి నాంది. ఇవాళ నేనే కాదండి, ఇప్పుడు టేక్ ఎనీ ఆర్టిస్ట్. ఇప్పుడు ఒకప్పుడు ఉద్ధృతంగా ఉన్న వాళ్ళందరూ ఈ లేటెస్ట్ ఈ 10 రూపాయలు లేదో వచ్చి ఇది చూసారో లేదో లేదా టీవీలు చూసుకుంటారో మనకు తెలియదు. కానీ మనకు తెలిసినందుకు లైమ్ లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాటక రంగానికి వచ్చిన వాళ్ళు. సో నాటక రంగం యొక్క వైశిష్ట్యం అంత ఉందండి, అంత గొప్పది. దాన్ని మాత్రం మర్చిపోలేదు. మనకు తల్లి లాంటిది, మన జీవనోపాధి కల్పించేది, మన జీవితమే అనిపించేది. అఫ్కోర్స్ అసలు జీవితమే ఒక నాటక రంగం అనుకోండి, నటనే మన జీవితంగా పెట్టుకున్నప్పుడు ఇవన్నీ దాన్ని మనం స్టడీ చేస్తున్నాం. దానికి నాటకాలు ఎంత దోహదం చేసింది మన నాటకాలు. అలాంటిది నాటక రంగం అంటే. మరి ఆ మహానుభావులు వాళ్ళందరూ ఒకప్పుడు బిగినింగ్లో సఫర్ అయిన వాళ్ళు కానీ దానిలో బాగుపడిన వాళ్ళు ఉండొచ్చు, సఫర్ అయిన. నన్ను అడిగితే పాపం నాటకాల్లో బాగా సంపాదించిన వాళ్ళు చాలా తక్కువే అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఈ సినిమా రంగంలో 2 పిక్చర్స్ సక్సెస్ అయితే 3 కోట్ల 2 కోట్ల. పాపం వాడు తెల్లవారు నాటకం ఆడి అని చేస్తే ఆ రోజులు అంత అందించారు. బట్ అది నాటకం యొక్క వైశిష్ట్యం. అది మనకి తల్లి లాంటిది. ఇది కళాకారుడికి అట్లా స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుచేత ఎవరు ఎంత క్రియేట్ చేస్తే అంత దీనిలో వస్తారు. అనంతం అందుకనే ఈ నాటకంగా అనంతం, దానికి ఒక పరిస్థితి లేదు. ఎంతసేపు ముందు హీరోని పొగుడతారు, తర్వాత హీరోయిన్ పొగుడతారు. హీఈస్ ద క్రియేటర్. అది అతను రాయిపోతే అసలు మీకు పిక్చర్ ఏది? మధ్య తరగతి కుటుంబీకుడు సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎంత ఉందండి.